ఇప్పుడు బీటెక్ కౌన్సిలింగ్ టైం దగ్గర పడింది. మే జూన్లో ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కానీ ఎంఎస్కి కానీ స్టూడెంట్స్ ఈ టైంలో డెసిషన్స్ తీసుకుంటారు. సో అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ యూనివర్సిటీస్ కానీ ఈ ఐఐటీస్ కానీ ఎలా ర్యాంకింగ్ చేయాలి అన్నది. కన్వెన్షనల్గా మనం జోసా కౌన్సిలింగ్ అంటే ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీస్కి కామన్ కౌన్సిలింగ్ ఏదైతే అవుతుందో జోసా కౌన్సిలింగ్లో గత 10 ఏళ్ల నుంచి టాప్ ప్రిఫరెన్స్ ఐఐటి బాంబే. ఇప్పుడు చూస్తే టాప్ 1 to 50 ర్యాంకర్స్ అందరూ ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఐఐటి ఢిల్లీ, ఆ తర్వాత ఐఐటి మద్రాస్, ఆ తర్వాత ఐఐటి కాన్పూర్, ఆ తర్వాత ఖరగ్పూర్, ఆ తర్వాత గౌహాటి, హైదరాబాద్, వారణాసి, రూర్కీ, వారణాసి. ఈ రకంగా దీనికి ఒక లాజిక్ లేదు. బికాస్ ఆఫ్ పర్సెప్షన్. తర్వాత ఈ క్లోజింగ్ ర్యాంక్స్ చూస్తారు లాస్ట్ ఇయర్, దాన్ని బట్టి ఈసారి ప్రిఫరెన్స్లు ఇస్తారు. సో అందుకోసం ఒకసారి సెట్ అయిన తర్వాత అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్లెస్ దెర్ ఇస్ సమ్ డిస్రప్షన్ ఫ్రమ్ సమ్వేర్. అయితే దీనికి ఒక రేషనల్ బేసిస్ అయితే లేదు. సో అందుకోసం చాలామంది ర్యాంకింగ్స్ కోసం చూస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి అసలు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఏది మన పిల్లడికి సూట్ అవుతుంది అని చెక్ చేయడానికి అంత ఓపిక ఉండదు. అందరికీ ఒక టాప్ 10, టాప్ 20, టాప్ 30, టాప్ 50, టాప్ 100 అంటే ఆ లిస్టులు చూసేసి కళ్ళు మూసుకొని దాని ప్రకారం వెళ్ళిపోదాం అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక వీడియో సమ్ టైమ్ బ్యాక్ ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో నేను ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇచ్చాను. ఎందుకంటే ఏ కైండ్ ఆఫ్ ర్యాంకింగ్ కైనా లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మన నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ర్యాంకింగ్ చేస్తారు. అండ్ దాని ప్రకారం ఐఐటి మెడ్రాస్ టాప్, ఆ తర్వాత ఐఐటి బాంబే, ఆ తర్వాత ఐఐటి ఢిల్లీ, ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఈ రకంగా ర్యాంకింగ్స్ ఉన్నాయి. సో బట్ దానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. నేను ఒక వీడియో చేశాను దాని గురించి, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అని. సో ఈ ఒక వీడియో ఇది చేస్తున్నప్పుడు ఒక ఆయన కమెంట్ పెట్టాడు, ఈ సోదంతా ఆపి మాకు ఆ టాప్ 10 టాప్ 20 ఇస్తే సరిపోతుంది కదా అని. సో ఇవ్వడం వెరీ ఈజీ. కాకపోతే ప్రతి ర్యాంకింగ్కి దేర్ విల్ బి సమ్ ప్లసెస్ అండ్ మైనసెస్. సో మనం బ్లైండ్గా వీ కెనాట్ అప్లై. బట్ మనకి ఏంటి పనికి వస్తుంది అన్నది మనం చూసుకొని, అది ఏ రకంగా ర్యాంకింగ్ అయింది అన్నది చూసుకొని మనకి అది సెట్ అవుతుందా లేదా అన్నది ఒక తెలిస్తే దెన్ వీ కెన్ డిసైడ్. సో ఈ QS వరల్డ్ ర్యాంకింగ్ అన్నది వన్ ఆఫ్ ది ఫేమస్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ చాలా ఉన్నాయి. QS ఒకటి, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ ఒకటి ఉంది, తర్వాత అకాడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్ ARW అని ఒకటి ఉంది, US న్యూస్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. ఈ గ్లోబల్ ర్యాంకింగ్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ఇందులో QS అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ QS మీద కూడా క్రిటిసిజమ్స్ ఉన్నాయి, ఆ తర్వాత చూద్దాం. బట్ చాలామంది QS దే టేక్ ఇట్ యాజ్ అ స్టాండర్డ్. QS అంటే ఏంటంటే క్వాకెరెల్లీ సిమెన్స్, దాన్ని ఇన్ షార్ట్ QS అని, దిస్ అ బ్రిటిష్ కంపెనీ. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అనలిటిక్స్ ఇలాంటి రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఈ QS ఇంపార్టెన్స్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ గివ్ దిస్ QS ర్యాంకింగ్స్ లాట్ ఆఫ్ వెయిటేజ్ ఫర్ డెసిషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫండింగ్ ఇవ్వాలి, రీసెర్చ్ గ్రాంట్స్ ఇవ్వాలి అంటే ఆ QS ర్యాంకింగ్స్లో యూనివర్సిటీ ఎక్కడుంది అని చూసి దాని ప్రకారం అవి ఇస్తారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లేస్మెంట్స్కి రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ధన్బాద్, మేము ఒక 3 weeks బ్యాక్ ఐఐటి ధన్బాద్కి వెళ్ళాం ఫర్ క్యాంపస్ రిక్రూట్మెంట్. అక్కడ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఫర్ మైనింగ్ డిపార్ట్మెంట్లో అసలు మైనింగ్ ఎవరు తీసుకుంటారంటే 14,000 నుంచి 20,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వాళ్ళు మైనింగ్ ప్రిఫర్ చేస్తారు. సో ఈ మైనింగ్ వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ 25 మందికి ఇంటర్నేషనల్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షెవ్రాన్, షెల్, ఎక్సాన్, ష్లంబర్జర్, కేన్ ఎనర్జీ ఇలాంటి కంపెనీస్ దగ్గర నుంచి ఒక 25 మందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే చాలా మల్టీనేషనల్ కంపెనీస్ దే గో బై QS ర్యాంకింగ్స్. అండ్ QS ర్యాంకింగ్స్లో సబ్జెక్ట్ ర్యాంకింగ్స్ అని ఉంటుంది. QS ర్యాంకింగ్స్లో 2 ర్యాంకింగ్స్ ఉంటాయి. వన్ ఇస్ యూనివర్సిటీ ర్యాంకింగ్, ది అదర్ ఇస్ సబ్జెక్ట్ ర్యాంకింగ్. ఈ సబ్జెక్ట్ ర్యాంకింగ్లో మినరల్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. అందులో
Globally, IIT Dhanbad is ranked 20. So that is the importance of QS rankings. So ఇది దృష్టిలో పెట్టుకొని ఒక 10 ఏళ్ల క్రితం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ QS ర్యాంకింగ్స్లో మన యూనివర్సిటీస్ ఇంతకుముందు రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉండేది. మనం కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మన ర్యాంకింగ్ కూడా పెంచుకోవాలని చాలా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈ మధ్య. దీనివల్ల మన యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు QS ర్యాంకింగ్స్లో చాలా మంచి పొజిషన్స్లో ఉన్నాయని చెప్పాలి. సో అవి ఇప్పుడు చూద్దాం. సో 2 things we will see. One is IIT's పొజిషన్ ఎక్కడుంది. ఆ తర్వాత చాలా మంది మన వాళ్ళు యుఎస్ యూనివర్సిటీస్ చూస్ చేయడానికి ఇప్పుడు చాలా మంది చూస్ చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎంఎస్సీ ఎప్పటి నుంచో తెలుగు వాళ్ళు డామినేట్ చేస్తారు. చాలా మంది ఎంఎస్కి యుఎస్ యూనివర్సిటీస్కి వెళ్తారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో కూడా ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరినో కన్సల్టెంట్ నమ్ముకుంటారు. ఈ కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే ప్రాసెసింగ్కి ఏం పైసలు తీసుకోరు, ఫ్రీగా పంపించేస్తాం అంటారు. ఫ్రీగా పంపించేస్తాం అంటే వితౌట్ ఛార్జింగ్, వితౌట్ అప్లికేషన్ ఫీజ్ వీ విల్ సెండ్ అంటారు. కానీ ఇలాంటి వాళ్ళు ఈ టాప్ యూనివర్సిటీలో కాకుండా ఏ Tier 5 Tier 6 అంటే Tier 1 Tier 2 Tier 3 కాదు, ఏ Tier 5 Tier 6 అన్నోన్ యూనివర్సిటీస్. ఎందుకంటే యూఎస్లో చాలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, యావరేజ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే పనికిమాలిన యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు డిగ్రీ ప్రింట్ చేసి మీకు ఇచ్చేస్తారు, డిగ్రీ మిల్స్ అంటారు. సో అలాంటి యూనివర్సిటీస్ ఏం చేస్తారు, ఈ కన్సల్టెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటారు, స్టూడెంట్స్ని పంపించేస్తారు. పేరెంట్స్ తెలియక బ్లైండ్గా పంపించేస్తారు. సో వీ విల్ లుక్ అట్ సమ్ టాప్ యుఎస్ యూనివర్సిటీస్ ఆల్సో సో దట్ యూ హ్యావ్ అన్ ఐడియా విచ్ ఇస్ అ గుడ్ యుఎస్ యూనివర్సిటీ అండ్ విచ్ ఇస్ నాట్. ఓకే, మళ్ళీ చెప్తాను, ప్రతి ర్యాంకింగ్కి లిమిటేషన్స్ ఉంటాయి, దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ తర్వాత మాట్లాడదాం టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. కాకపోతే ఇన్ ది absence ఆఫ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్, మనకి ఏమీ తెలియనప్పుడు ఈ ర్యాంకింగ్ ఈజ్ బెటర్ దెన్ నో ర్యాంకింగ్ అట్ ఆల్. So let us start off with the top 10 global top 10 అంటే globally, internationally, which are the top 10 universities. MIT first, ఆ తర్వాత ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ సెకండ్, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ చూస్తే 4th, తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే యుఎస్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే 6, ఆ తర్వాత కాల్టెక్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు, అది 10. ఇవన్నీ టాప్ 10. సో టాప్ 10లో యుఎస్ యూనివర్సిటీస్ 4 ఉన్నాయి. నౌ ఇండియాకి వస్తే మనం ఎక్కడున్నాం, లెట్ us look at this. సో టాప్ 500 వరకు తీసుకున్నాను. టాప్ 500లో మనవి 11 యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఫస్ట్ పొజిషన్లో ఉంది, అంటే ఇండియాలో ఫస్ట్ పొజిషన్లో ఉంది. గ్లోబలీ 118లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 150, అంటే 149 నుంచి 118 మన పొజిషన్ ఇంప్రూవ్ అయింది. అలాగే 197 నుంచి 150 ఇంప్రూవ్ అయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 3rd, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, ఆ తర్వాత మెడ్రాస్, ఆ తర్వాత కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహాటీ, అన్నా యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందోర్. అయితే ఇవన్నీ టాప్ 500లో ఉన్నాయి. కాకపోతే ఈ టాప్ 500లో చాలా వేరియేషన్ ఉంటుంది. అయితే ఈ QS ర్యాంకింగ్స్లో వీళ్ళు కొన్ని ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని ర్యాంకింగ్స్ ఇస్తారు. ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ అకాడమిక్ రెప్యుటేషన్, సెకండ్ ఎంప్లాయర్ రెప్యుటేషన్. వీటి రెండింటికి ఆల్మోస్ట్ 50% వెయిటేజ్ ఉంటుంది. ఇవన్నీ సర్వే ఆధారంగా తీసుకుంటారు, అంటే దే సర్వే పీపుల్ అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ప్రకారం రేటింగ్ ఇస్తారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లిమిటేషన్స్, ఎందుకంటే దిస్ ఇస్ సబ్జెక్టివ్, ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ క్వాంటిటేటివ్ మెజర్స్. సో సర్వే అంటే బయస్డ్గా కూడా ఉండొచ్చు. సో దిస్ ఇస్ ద చీఫ్ క్రిటిసిజం అగేన్స్ట్ QS, బట్ ఆల్మోస్ట్ 50% వెయిటేజ్ ఈ రెండిటికి, అకాడమిక్ రెప్యుటేషన్ అండ్ ఎంప్లాయర్ రెప్యుటేషన్. తర్వాత ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో తీసుకుంటారు, సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ తీసుకుంటారు, నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తీసుకుంటారు, ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్వర్క్ కన్సిడర్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ అవుట్కమ్స్ కన్సిడర్ చేస్తారు, అంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది కన్సిడర్ చేస్తారు, అండ్ సస్టైనబిలిటీ అని ఒక ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం చూసాం కదా, MITకి 100 మార్క్స్ వస్తే మన IIT బాంబేకి 56.3 మార్క్స్ వచ్చాయి, అంటే దాదాపుగా సగం మార్క్స్ అనమాట ఓవరాల్. అయితే IIT ఇందోర్కి చూస్తే మాత్రము 25 మార్క్సే, అంటే 25% ఆఫ్ MIT
That is where IIT Indore is. Just 25 marks. So ekkada manaki Indian universities ki ekkada marks potunayi ante మనం we score well in employer reputation, we score well అంటే average well అని కాదు, average in academic reputation and employment outcomes. ఎందుకంటే మన ప్లేస్మెంట్స్ అవి ఓకే రీజనబుల్. మనం వేర్ వి స్కోర్ పోర్ అంటే ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, మన ఫ్యాకల్టీస్ నంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఈజ్ వెరీ వెరీ లెస్. తర్వాత సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ అంటే వీళ్ళ రీసెర్చ్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, ఆ క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ అనేది మనకి సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ ప్రకారం తెలుస్తుంది. ఇట్ ఈస్ యావరేజ్. సో దిస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ సమ్ ఆఫ్ ద యూనివర్సిటీస్. సో ఇఫ్ యు సీ మన ర్యాంకింగ్ ఏమో ఈ విధంగా క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో మన ఐఐటీస్ పొజిషన్ ఈ విధంగా ఉంది. నౌ just to give you a comparison and also for you to know which are the top US universities, US లో ఎలా ఉంది పొజిషన్ చూద్దాము. అమెరికాలో దీస్ ఆర్ ద టాప్ యూనివర్సిటీస్. అయితే చూడండి, MIT, హార్వర్డ్, స్టాన్ఫర్డ్, క్యాల్టెక్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్ UCB అంటారు, కార్నెల్. లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్ ఒకడు కార్నెల్ వెళ్ళాడు. సో కార్నెల్ ఈజ్ ఇన్ ద 7th పొజిషన్ ఇన్ US. వాడు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్, ఆ మాదాపూర్ స్టూడెంట్, he went to Cornell for his undergraduate program. So University of Chicago, Princeton, ivanni, Columbia, John Hopkins, ivanni, these are in the top 500 in US. Ivanni meeru, if you are interested in US universities, meeru oka screenshot teesukochu, you will know which are the universities. Tarvata ante top 500 lo top 500 global universities lo enni US universities unnayo choodamu. Ivanni US universities. Ivanni you can take a screenshot of these things. Tarvata idi. So top 500 global universities lo 74 US universities unnai. So total domination of America, 74 US universities in the top 500. మనం చైనాతో కంపేర్ చేద్దాం. అంటే మనకు తెలుసు, ఇందాక చూసాం టాప్ 500 లో 11 ఇండియన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. చైనా ఎన్ని ఉన్నాయి అంటే జస్ట్ సి 22 and 33 Chinese universities top 500 లో 33 యూనివర్సిటీస్ ఉన్నాయి. మనం ఎక్కడ ఉన్నాం 11. సో మనకి 3 రెట్లు Chinese universities ఉన్నాయి in the top 500. So there's a long way to go for us as far as the global university rankings are concerned. అయితే QS rankings యూనివర్సిటీ ర్యాంకింగ్స్ చేస్తుంది, సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ కూడా చేస్తుంది. సో ఈ సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్ లో మనం ఎక్కడ ఉన్నాం, లెట్ us look at that. ఈ టాప్ 100 వరకే చూద్దాము. టాప్ 100 లో మనం ఎక్కడ ఉన్నాం. CSE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూస్తే టాప్ ఏమో IIT ఢిల్లీ ఉంది, నెక్స్ట్ ఏమో IIT బాంబే ఉంది. సో కంప్యూటర్ సైన్స్ వరకు చూస్తే QS ర్యాంకింగ్స్ లో టాప్ 100 లో IIT ఢిల్లీ 64th పొజిషన్ లో ఉంది, IIT బాంబే 76th పొజిషన్ లో ఉంది. తర్వాత డేటా సైన్స్ లో చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టాప్ పొజిషన్ లో ఉంది, 51 to 100. ఇవన్నీ 51 to 100 లోనే ఉన్నాయి. కానీ ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, IIT బాంబే, IIT ఢిల్లీ, IIT కాన్పూర్, ఖరగ్పూర్ అండ్ మెడ్రాస్ డేటా సైన్స్ వరకు. తర్వాత కెమికల్ చూస్తే IIT ఢిల్లీ ఫాలోడ్ బై IIT బాంబే. మినరల్ ఇందాక చెప్పాను కదా, మైనింగ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్, యాక్చువల్లీ నౌ ఇట్ ఇస్ కాల్డ్ IIT ISM అంటారు, IIT ISM ధన్బాద్ అంటారు. చూడండి పొజిషన్ 20th పొజిషన్ వరల్డ్ వైడ్ గ్లోబలీ. అంటే బెస్ట్ సబ్జెక్ట్ పొజిషన్ దేనికైనా ఉంది అంటే అది IIT ధన్బాద్. IIT ధన్బాద్ ఈ సంవత్సరం సెంటనరీ సెలబ్రేట్ చేస్తుంది. 100 years ఓల్డ్, అంటే బ్రిటిష్ టైం నుంచి ఆ యూనివర్సిటీ, ఆ కాలేజ్ ఉంది. సో మైనింగ్ కి ఇట్ ఈస్ ద నంబర్ 1 కాలేజ్ ఇన్ ద కంట్రీ అండ్ గ్లోబలీ ఇట్ ఈస్ 20th పొజిషన్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ధన్బాద్. చాలా మంది కోర్ ఇంజనీరింగ్ లో ఇంట్రెస్ట్ తీసుకోరు, అందరూ CSEకి వెళ్ళిపోతారు. సో ఇఫ్ యు సీ ధన్బాద్ చాలా తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మనకి ధన్బాద్ లో సీట్ వస్తుంది. అక్కడ నేను ఇందాక చెప్పాను కదా, టాప్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఒక 25 మందికి ఈసారి ఆఫర్స్ ఇచ్చాయి. అండ్ ఒక్కసారి ఈ కోర్ ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ లో జాబ్స్ వస్తే వాళ్ళ కెరియర్ సెటిల్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఐటీలో ఏంటంటే ఒక గ్లామరస్ గా ఉండొచ్చు, కానీ మనకి ఈ లే ఆఫ్స్, హైరింగ్ అండ్ ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది. వెరస్ కోర్ లో మనకి ఈ ఇబ్బంది ఉండదు. ఆల్రైట్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. IIT బాంబే, తర్వాత IIT KGP, ఇవన్నీ మినరల్ లో. నా లెట్స్ లుక్ ఎట్ పెట్రోలియం. పెట్రోలియంలో చూస్తే
IIT Madras 31st position, IIT Guwahati 51 to 100 పొజిషన్లో ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రికల్లో చూస్తే IIT Delhi ఫస్ట్ పొజిషన్ అంటే 47th పొజిషన్, ఇండియాలో ఫస్ట్ పొజిషన్. IIT Bombay 50th పొజిషన్, IIT Kharagpur 78th పొజిషన్, IIT Madras 84th పొజిషన్ అండ్ IIT Kanpur 92nd పొజిషన్. ఇవన్నీ ఏంటంటే QS వరల్డ్ ర్యాంకింగ్స్, దీస్ ఆర్ నాట్ ఇండియన్ ర్యాంకింగ్స్. ఇవన్నీ QS కంపెనీ వాళ్ళు చేసినది. సో అందుకోసం మన ఇండియన్ ర్యాంకింగ్స్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అయితే QS ర్యాంకింగ్స్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పే కదా 50% ఈజ్ బేస్డ్ ఆన్ సర్వే. సర్వేలో ఏంటంటే బయాసెస్ ఉంటాయి, అదొకటి. రెండోది QS సంస్థ వాళ్ళ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్. సో యూనివర్సిటీస్ వాళ్ళు క్లయింట్స్. సో ఎవరైతే ఏ యూనివర్సిటీస్ అయితే QS వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తారో త్రూ వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకొని, వాళ్ళ రిపోర్ట్స్ యూజ్ చేసుకొని, వాళ్ళ కన్సల్టెన్సీస్ యూజ్ చేసుకొని ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి కొంచెం ర్యాంకింగ్ ఎక్కువ వస్తుంది అని ఒక క్రిటిసిజం ఉంది. అయితే ఈ క్రిటిసిజం ప్రతి ర్యాంకింగ్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్ నెట్వర్క్ ఒకటి ఉంది, ఆ తర్వాత US న్యూస్ ర్యాంకింగ్ ఉంది. వీళ్ళ మీద క్రిటిసిజం ఏంటంటే వీళ్ళు రేటింగ్స్ చేస్తాయి, కానీ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేస్తారో ఈ పబ్లికేషన్స్లో వాళ్ళకి ర్యాంకింగ్ బాగా వస్తుందని ఒక క్రిటిసిజం ఉంది. సో ర్యాంకింగ్ అన్నది ప్రతి ర్యాంకింగ్కి దెర్ విల్ బి సమ్ ప్రోస్ అండ్ కాన్స్. అందుకోసం బ్లైండ్గా ర్యాంకింగే వాడకూడదు. బట్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్, ఇప్పుడు మనం US యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకుంటున్నాం, సో వీ డు నాట్ నో ఎవ్రీథింగ్ అబౌట్ దోస్ US యూనివర్సిటీస్. అలాంటప్పుడు మనం అట్లీస్ట్ ఈ టాప్ 500లో ఉందా లేదా అంటే, టాప్ 500లో US యూనివర్సిటీ ఉందంటే సమ్ వాల్యూ ఉన్నట్లు. టోటల్ QS ర్యాంకింగ్స్ దాదాపుగా ఒక 1500 యూనివర్సిటీస్ని కవర్ చేస్తాయి. సో మీరు US యూనివర్సిటీస్ అనుకుంటే అట్లీస్ట్ ఆ 1500లో ఉన్నాయా లేదా అన్నది ఒకటిసారి చూడాలి. ఆ 1500లో కూడా లేవు అంటే అవి చాలా చెత్త యూనివర్సిటీస్ అనమాట. సో అలాంటి వాటి కోసం మీరు హార్డ్ అండ్ మనీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ MS కానీ వెళ్ళడం వేస్ట్. ఆ 1500లో కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం ఇందాక చూసాం MIT ఈజ్ అట్ 100 అండ్ మన IIT ఇందోర్ విచ్ ఇస్ క్లోజ్ టు అరౌండ్ 500, అప్పటికే 100 నుంచి 25 పాయింట్స్ పడిపోయాయి. 1500 పొజిషన్లో ఉన్న వాటికి ఆల్మోస్ట్ 12 పాయింట్స్, 15 పాయింట్స్, 20 పాయింట్స్ ఆ రేంజ్లో ఉంటాయి. సో చాలా వేరియేషన్ ఉంటుంది. సో 1500లో కూడా లేదు ఒక అమెరికన్ యూనివర్సిటీ అంటే ఆబ్వియస్లీ అలాంటి యూనివర్సిటీస్కి మీరు అసలు ఏ ప్రోగ్రామ్ అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే MS ప్రోగ్రామ్ కానీ మీరు అసలు యూ షుడ్ నాట్ గో. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం. సో ఈ రకంగా మనకి ఈ QS ర్యాంకింగ్స్ అన్నది పనికొస్తాయి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అండ్ ఐ హోప్ దట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ టాప్ 500లో మన యూనివర్సిటీస్ ఇంకా ఎక్కువ వస్తాయని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ BTech కౌన్సిలింగ్.